హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మా వారైతే రాత్రి నా కోసం స్పెషల్ తెచ్చాడనమాట. స్వీట్స్ స్పెషల్ ఏముంది అక్క అనుకుంటారేమో, నా బర్త్డే అండి. నిన్నైతే నా బర్త్డే అనమాట. కానీ తప్పదు, డ్యూటీకి వెళ్ళారు. రాత్రి లేట్గా వచ్చారనమాట. లేట్గా వస్తే స్వీట్సే కదా అంటలే, నేను అక్కడే పెట్టేశాను. మా ఆయన ఏమో సర్ప్రైజ్ ఉందో చూడు అని చెప్పి పొద్దున్నే చెప్పి వెళ్ళాడు. మరి ఏం సర్ప్రైజ్ ఇందులో చూద్దాం. రాత్రి ఏం చెప్పలేదు. రాత్రి నేనేం స్వీట్సే కదంటే, ఆల్రెడీ స్వీట్స్ ఇంట్లో ఉన్నాయి, నిన్నంత తిన్నాము. నేను నా బర్త్డే అనమాట. ఇంకా అందుకని చెప్పి స్వీట్సే కదంటే అని చెప్తే పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఆ బాక్స్లో సర్ప్రైజ్ ఉందో చూడు అని. ఏం సర్ప్రైజ్ ఏందా అని చెప్పి మనకి ఇంకా ఆత్రం ఆగదుగా. ఇప్పుడైతే ఓడి తీస్తున్నా, చూద్దాం అసలు ఏముందో. బర్త్డే గిఫ్ట్ ఏం పెట్టాడో, ఏదో సర్ప్రైజ్ అంటా పోయాడు. రాత్రి 11 అయింది వచ్చేసరికి డ్యూటీ నుంచి. అదన్నమాట సర్ప్రైజ్. డబ్బులు పెట్టాడు, స్వీట్స్ అండ్ డబ్బులు, ఇదే కావాలి. నేను రాత్రి అయితే పట్టించుకోవాలి, అసలు స్వీట్సే కదంటలే, నేను అంత తింటూనే ఉన్నాం ఇంట్లో అని చెప్పి పట్టించుకోలేదు. ఇది అన్నట్టు ఎంత ఇచ్చాడో చూద్దాం. ఒక చేతిలో ఫోన్ ఉంది, కుదరట్లేదు, అందుకని ఒక చేతితో తీస్తున్నా. 2 3 500 ఇచ్చాడండి. ఏదో లేదు, చిన్న చిన్న హ్యాపీనెస్లు అనమాట మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. యాక్చువల్గా పాపము ఇస్తాడు, డబ్బులు ఎంత ఉన్నా కానీ లెక్క చేయడు, ఇస్తాడు. కానీ శాలరీ రాలా మాకు. శాలరీ వచ్చేసరికి మా హస్బెండ్కి 10వ తారీఖు కానీ 15 కానీ లేట్ అవుతుంది అనమాట. ఇంకా అందుకని జేబులో ఉన్నంతవరకు అయితే ఇచ్చాడు. అదన్నట్టు ఫ్రెండ్స్, నిన్న యాక్చువల్గా లైవ్ పెడదాం అనుకున్నాను నా బర్త్డే కదని, కాకపోతే కుదరలేదు. నిన్న మామయ్య వాళ్ళు ఇంకా చుట్టాలు ఎవరో వచ్చారు. డాక్టర్ సర్వీసింగ్ తీసుకొచ్చి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారనమాట. తినటం ఇక్కడే స్టే చేశారు ఈవినింగ్ 4-5 o'clock దాకా. సో అందుకనైతే నాకు వాళ్ళందరికీ వండి పెట్టడము, ఆ బౌల్స్ కడుక్కోవటం దానిలోనే సరిపోయింది. అందుకనైతే నేను లైవ్ పెట్టలేదు నిన్న. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా చిన్న వీడియో, మా చిన్న హ్యాపీనెస్లు ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి తప్పకోకుండా. ఓకేనా? ఎంత ఇచ్చారనేది కాదు, మనసుతో ఇచ్చారా లేదా అనేది ఇంపార్టెంట్. సో హ్యాపీ అయితే నేను హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా. ఓకేనా? బాయ్.